కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను చాలు చేయాలి, చెరువులు కాల్వలు కుంటలు నింపి రైతులకు నీళ్లు ఇయ్యాలి అని మొన్న కారు పార్టీ లీడర్లంతా పంప్ హౌస్ కాడికి వాయే కదా. పోలీసు వాళ్ళు అడ్డం పడకుంటే వాళ్ళే మోటార్లు చాలు చేస్తుండే గాని కుదరలే. అయితే మొన్న వాళ్ళు అట్లా పోయినందుకు పంప్ హౌస్ ప్రాంతం అంతా మైలపడ్డదట, అపవిత్రమైందట. ఇక చూడుర్రి, బిందెలల్లా పసుపు నీళ్లు యాపరీళ్ళలు వేసుకొని శుద్ధి కార్యం మొదలుపెట్టిర్రు అస్తం పార్టీ వాళ్ళు నిన్న. ఇక చూస్తున్నారా, బిందెలల్లో పసుపు నీళ్లు అందులో యాపరిళ్లలో వేసుకొచ్చి కన్నేపల్లి పంప్ హౌస్ గేట్ ముంగట శాంతి జల్లినట్టు ఎట్లా తల్లుతున్నారో ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లంతా. అగో ఈ అక్క అయితే ఇనుప గేటును కూడా నీట్గా శుద్ధి చేస్తుంది పసుపు నీళ్లతోటి. అయితే మొన్న పంప్ హౌస్ కాడ మోటార్లు షాల్ చేసి నీళ్లు నింపాలే అని కారు పార్టీ లీడర్లంతా కథనరంగం దొక్కిరు కదా. మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల కాడికేలు అందరూ కన్నెపల్లి పంప్ హౌస్ తో పట్టి పోలీసు వాళ్ళతోటి చిన్నపాటి తోపులాట అసంటి యుద్ధమే చేసిర్రు. అదనకు వాళ్ళక్కడ లేకుంటే వీళ్ళే ఇంజనీర్ల లెక్క మోటార్లు షాల్ చేద్దామని చూసిరట. అయితే అందరినీ కంట్రోల్ చేసి ఆడికేళ్ళు వచ్చిన తోవల్ని వాపసు పంపిరు పోలీసు వాళ్ళు. వారం రోజులలో కనుక కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి నీళ్లు ఎత్తకపోతే, రిజర్వాయర్లు నింపకపోతే, చెరువులు నింపకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాము. మరి వాళ్ళంతా పని చేస్తే చూసుకుంటా ఊకుంటే పబ్లిక్ లా పలచగైపోతామని ఫీల్ అయ్యారో ఏమో గానీ తెల్లారంగానే ఇట్లా పసుపు నీళ్ళ యాపరిలా వేసుకొని శుద్ధి కార్యం చేసిరు అస్తం పార్టీ లీడర్లు. వారం రోజులలో నీళ్లు ఎత్తిపోయకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వాళ్ళు వార్నింగ్ ఇచ్చిపోతే మళ్ళీ ఇటుకై వస్తే మంచిగా ఉండదని వీళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వబట్టే. మరిగా కారు పార్టీ వాళ్ళు మళ్ళీ వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పసుపు నీళ్లతో శుద్ధి కార్యమే పెట్టుకుంటారో, పాలతోటి అభిషేకాలు చేసి శుద్ధి చేస్తారో గానీ మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా టాప్ టు బాటం తెలంగాణ రాజకీయ నాయకులందరికీ చేతి నిండా పని దొరుకుతుంది కదా. ఇచ్చిన హామీలు పబ్లిక్ సమస్యలన్నీ పక్కకు పోయి పెద్ద పంచాదే ముంగటేసుకుంటున్నారని గరం అవుతున్నారట పబ్లిక్.